మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ రాజకీయ ప్రముఖులు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే. సినీ కార్మికులు జీతం పెంచమంటే ఇన్ని రోజులుగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. హీరోయిన్లకు అయితే లక్షలు అయితే రెమ్యునరేషన్ ఇస్తారు. వీళ్ళ పాపం పొట్టగొడుతున్నట్టు అనిపిస్తా ఉంది. యాజ్ ఎ నిర్మాతగా మీరు ఏం చెప్తారు? అసలు డైలీ వేజ్ కార్మికులకి నా పూర్తి మద్దతు ఉంటుంది. డైలీ వేజ్ కార్మికులకి, ఒక కార్ డ్రైవర్స్, మేకప్ యూనియన్ వాళ్ళకి అలాగే మద్దతు, స్టంట్ మొత్తం చిన్న డైలీ వేజ్ కార్మికులు ఉంటారు. ప్రొడక్షన్ బాయ్స్ వాళ్ళు ఉదయం లేసి వాళ్ళ కష్టపడిన కష్టం ఇంకెవరికి ఉండదు. వాళ్ళకి కంపల్సరీ మా పూర్తి మద్దతు ఉంటుంది. డైలీ వేజ్ వాళ్ళ కష్టపడిన కష్టానికి మనం పెంచవలసిన బాధ్యత మనకు ఉంది. వాళ్ళ కోసం మనం 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయల కోసం మనం పెద్ద గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం 7 యూనియన్లు ఉన్నాయండి, 7-10 యూనియన్లు ఉన్నాయండి. ఆ యూనియన్లకు మనం కంపల్సరీ పెంచాలి. రెస్పాన్సిబిలిటీ అది. ఏంటి, బియ్యం పెరిగిపోయి, రేట్లు పెరిగిపోయి, అన్ని పెరిగిపోయి, మనం టికెట్ చేసి టికెట్ 500 రూపాయలు అమ్ముతున్నాం, 800 రూపాయలు అమ్ముతున్నాం, 500 కోట్లకి వెళ్ళిపోయింది, 300 కోట్లకి వెళ్ళిపోయింది. కార్మికుడు 1200 రూపాయల కోసం ఆ కార్మికుడికి పెంచడానికి బాధ ఏంటండి? ఓకే, ఇది ఒకటి. రెండోది, ఆల్ ఆఫ్ ది సడన్ షూటింగ్లు ఆపడం కూడా కరెక్ట్ కాదు. మీరు షూటింగ్లు ఆపారా? సగం మందికి మీరు సపోర్ట్ చేసి షూటింగ్ చేస్తున్నారా? నిజమైన కార్మికుడిని ఇబ్బంది పెడుతున్నారా? నిజమే చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బంది పెడుతున్నారా? అర్థం కాని విషయం. ఇవాళ కూడా ఇంపార్టెంట్ మీటింగ్, అది ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చాను నేను. అయితే నేనేమంటున్నానంటే, ఈ నాయకులు ఒక్కసారి చెప్పాలి, సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. ఎందుకంటే యూనియన్ నాయకులు మీరు 30% పెంచమని మీరు అడుగుతున్నారు, తప్పలేదు. మీ దాంట్లో మీరు అడగడం న్యాయం ఉంది. వాళ్ళు పెంచాలా, ఎలా పెంచాలా? చిన్న సినిమా నిర్మాతలు ఇప్పుడు పరిస్థితుల్లో ఎలా ఉన్నాయి? ఈ పరిస్థితిలో సినిమాకి రూపాయి కలెక్షన్ రావట్లేదు. పెద్ద సినిమా నిర్మాతలు మేము పెంచుతాం, మేము షూటింగ్లు చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు పెంచుకుంటున్నారు, చేసుకుంటున్నారు అంటే బలిపసు చిన్న నిర్మాతలు అయిపోయారు. అవును, ఇక్కడ 90% కార్మికులు అందరూ చిన్న సినిమాలతోనే షూటింగ్లు జరుగుతున్నాయి. మీకు ఎక్కడైతే మీకు ఫెడరేషన్ లో నించున్న 1000 మంది ఆ చిన్న సినిమా ఉంటేనే బతికేవాళ్ళు. ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకొని బతికేవాళ్ళు. వాళ్ళందరినీ మీరు అక్కడ కూర్చోబెట్టి డబ్బున్నవాడి చేతికి వెళ్ళి డబ్బున్నవాడే డబ్బు మళ్ళా వాళ్ళకే షూటింగ్లు చేసుకోమని మీరు చెప్తే ఇది బంద్ అంటారా? ఫెడరేషన్ నాయకులు చెప్పాలా? ప్రశ్నిస్తున్నారు నేను వాళ్ళని కూడా అడుగుతున్నాను. ఎందుకంటేనంటే, మీరు పూర్తిగా సగం మంది అన్నం తింటూ సగం మంది ఆకలితో ఉంచడం కరెక్టా? అనేది ఫెడరేషన్ నాయకులు చెప్పాలి. మా వాళ్ళు కూడా సినిమాలు మొత్తం మీరు ఛాంబర్ నుంచే నడుస్తే, కౌన్సిల్ నుంచే నడుస్తే, మీరు చిన్న సినిమా నిర్మాతలు అందరినీ షూటింగ్లు మేము ఈ రేటుకి పాత రేటుకి ఇస్తామని వాళ్ళంటే, మేము కొత్త రేటు కావాలని వీళ్ళు అడిగితే ఇక్కడ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. దానికి మా షూటింగ్లు అన్నవట్లేదు, చిన్న సినిమా షూటింగ్లు అన్నవట్లేదు. పెద్ద సినిమాలు వచ్చి 30% ఇస్తున్నారా, ఇవ్వట్లేదా, లేదా పాత రేటు చేసుకుంటున్నారా? అండర్స్టాండింగ్ అనేది అండర్స్టాండింగ్ మీద షూటింగ్లు వెళ్ళిపోతున్నాయి. మరి దానికి పంపించిన ఫెడరేషన్ నాయకులు తప్ప, మరి మా చిన్న సినిమా నిర్మాతలు ప్రతిదానికి సపోర్ట్ కావాలి, మేము ఉండాలి, మీరు లేకపోతే మేము లేవు అన్న వాళ్ళు మరి మమ్మల్ని కూడా వాడుకొని వదిలేస్తున్నారా? మరి ఈ పెద్ద నిర్మాతలు చెప్పాలా? అదే గిల్ట్ అంట. ఇది మనం సపరేట్ గా చెప్పారు. మేము గిల్ట్ నాట్ రికగ్నైజ్డ్ బై ఈ ఛాంబర్. మేము మిమ్మల్ని గుర్తించలేదు, గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించలేదు. మీరు పెద్ద సినిమాలు తీస్తూ 500 కోట్లు చూపిస్తూ ఆ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న వాళ్ళు మాత్రమే. పెద్ద సినిమా నిర్మాతకి థియేటర్ రన్ అవ్వాలంటే చిన్న నిర్మాత ఉండాలి తోడు. మీరు సంవత్సరానికి 365 రోజులు 65 రోజులే మీ సినిమా ఆడితే 300 రోజులు ఫీడింగ్ ఇచ్చేది చిన్న సినిమానే. అందుకే చిన్న సినిమా పెద్ద సినిమా అందరూ బతకాలి, అందరూ బాగుండాలి. మీరు రేటు పెంచమండం, మీరు కూర్చోండి, చిన్నోళ్ళతో కూర్చోండి, పెద్దోళ్ళతో కూర్చోండి, అందరూ కూర్చొని రేటు డిసైడ్ చేయండి. మీరు అవతల వాళ్ళు కూడా యూనియన్ మాట్లాడండి. మాట్లాడి పెద్ద చిన్న కాదు ఇక్కడ బాబు, ఇదిగో వాళ్ళు అడుగు, పెద్ద చిన్న వాళ్ళు ఏమడుగుతున్నారు? గతమే ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు మేము పెంచితే మేము చాలా కష్టాల్లో పడతా ఉంటున్నారు. 3 సంవత్సరాల క్రితం మీరు 25%
ఈ వేజెస్ కి తగ్గించి మీరు షూటింగ్ చేస్తారు మాకు లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ప్రకారం ఏ షూటింగ్ లో జరగలేదు, అయిపోయాక మాకు పర్మిషన్ ఇవ్వలేదని మీరు చెప్పారు కనుక మరి ఫెడరేషన్ మరి మోసం చేసింది కాబట్టి, ఫెడరేషన్ నాయకులు అబద్ధం చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళా రేటు పెంచొద్దు, ఆ రేటు పెంచకుండా 25% తగ్గించిమ్మని మళ్ళీ అడుగుతున్నారు. కానీ దాన్ని ఇనానమస్ గా ఏమైందంటే ఆ 25% కాదు, ఇప్పుడు ఉన్న రేట్లకి చిన్న వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే గతంలో 25% మీరు తగ్గించలేదు కాబట్టి ఆ వేజెస్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ వేజెస్ తో చిన్న సినిమాలు చేసుకుంటాం, పెద్ద సినిమాలు మీరు ఎంత పెంచుకుంటారో పెంచుకోండి. కానీ వయా మీడియా అన్ని కూర్చొని మాట్లాడి చెయ్యండి. ఏదైనా ఛాంబర్ నుంచే నడవాలి, ఏదైనా కౌన్సిల్ నుంచే నడవాలి. ఇది అగ్రిమెంట్ లో చేసేటప్పుడు మస్ట్ అండ్ షూట్ పెట్టాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. పెద్దవాళ్ళు ఏం నిర్ణయానికి వచ్చారు, మేము ఎవరితోనే షూటింగ్లు చేసేసుకుంటాను వాళ్ళు వచ్చారు. చిన్న వీళ్ళు ఏం చెప్పారు, 30% చేసుకుంటే ఎవరికైనా మాకు షూటింగ్ అభ్యంతరం లేదని వీళ్ళు చెప్తారు యూనియన్ వాళ్ళు. తక్కువ వాళ్ళు వచ్చి చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత, చేసుకోలేని వాళ్ళు పని లేక బాధపడుతూ పాప ఇబ్బంది పడుతున్నారు. అందరూ మనవాలి, వాళ్ళని కూర్చొని వాళ్ళకి కూడా మన పని కావాలి, వాళ్ళకి కూడా పెంచాలి. మనం అంత పెంచాలా ఎంత పెంచాలా తక్కువది ఎలా చేద్దామా అనేది ఆలోచించాలి తప్ప ఇది చిలికి గాలివాన్ చేయకూడదు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. చిరంజీవి గారు ఏం చెప్పారు, మీరు 2 రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే నేను తీసుకున్న డిసిషన్ వాళ్ళని కూడా తీసుకుంటాను, చిన్న నిర్మాతలు అందరిని పిలిపించి ఏ విధంగా తీసుకోవాలో డిసిషన్ తీసుకుంటాను అన్నారు. దానికి ఫెడరేషన్ వాళ్ళు దాకా నేను చూశాను, వాళ్ళు చిరంజీవి గారి మాటే వేదం, చిరంజీవి గారు ఏం చెప్తారు మేము వింటామన్నారు. ఎందుకు వింటామన్నారంటే కరోనా టైంలో వాళ్ళ కష్టం తెలిసింది, ఆడికి ఆకలి తెలిసింది మొత్తం టోటల్ గా చిరంజీవి గారికి. వాళ్ళ బాధ తెలిసింది చిరంజీవి గారికి. ఎందుకంటే అయ్యో కార్మికులు ఆకలితో ఉన్నారు, కార్మికులు అలమటించిపోతున్నారు అని ప్రతి ఒక్క ఇంటికి ఇల్లు తట్టి పేరున ఆయనకి అందరికి కూడా ఆకలి తీర్చాడు, అండగా ఉన్నాడు. మీకు హాస్పిటల్ ప్రాబ్లం వస్తే ఆ కుటుంబం నుంచి అండగా ఉంటుంది, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబం నుంచి అండగా ఉంటుంది, మీకు కష్టం వస్తే ఆయన అండగా ఉంటున్నాడు. కనుక ఆయన మాటని వాళ్ళు వింటానన్నారు. అలాగని ఆయన కార్మికుడిని ఇబ్బంది పెట్టడు, అలాగని చిన్న సినిమా నిర్మాతని ఇబ్బంది పెట్టడు, అలాగని పెద్ద సినిమా నిర్మాతని ఇబ్బంది పెట్టాడు. అది కూర్చొని ఒక వయా మీడియా చేస్తాడు. ఎందుకు మీరు కుమార్ గారు ఇంత చక్కగా మీరు ఆయన్ని పొగుడుతున్నారంటారా? మేము ఒక్క విషయం చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు సెస్ఎంఆర్ రేటు పెంచనన్నాడు. 5 రూపాయలు కాదు 35 రూపాయల టికెట్కి పెద్ద సినిమాలు ఆడాలన్నారు. ఆయన్ని ఒప్పించడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. ఇది జీవో కోసం కష్టపడి మాట్లాడి చిన్న సినిమా నిర్మాతలను ఒప్పించి వాళ్ళని పెద్దవాళ్ళని ఒప్పించి టికెట్ త్రిబుల్ రేటు పెంచి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలగకుండా ఇంతమందిని తీసుకుని దగ్గరుండి చేసి అవమానం పడినా అవమానం భరించిన దండానికి ప్రతి నమస్కారం పెట్టకపోయినా ప్రతి నమస్కారం పెట్టకపోయినా, అవమానం జరిగినా కూడా మా ఆర్నాన్ముద్దన్న పట్టించుకోపోయినా, అక్కడ మొత్తం టోటల్ పెద్దవాళ్ళందరికీ ఇబ్బంది కలిగినా ఆయన మనసులో పెట్టుకొని బాధపడుతూ ఆయన ఎట్టి బస్సులో నా ఇండస్ట్రీ బాగుండాలి, నా ఇండస్ట్రీ బతకాలి, నా ఇండస్ట్రీ కోసం నేను ఎంత 1 అడుగు 2 అడుగులు కిందకి దిగినా పర్వాలేదు అని చెప్పి ఆయన నమస్కరించి సార్ మా వాళ్ళకి చెయ్యండి అని ఎంత కష్టపడ్డాడో అది మాకు తెలుసు, ప్రత్యేకంగా నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి వాళ్ళని కలుపుకొని వెళ్ళారు. చాలా మంది అనుకుంటారు ఆయన కలపలేదని, ప్రతి వాళ్ళని కలుపుకొని నా అభిప్రాయం ఇంకో అందరి అభిప్రాయాలు తీసుకొని వెళ్ళారు. కాబట్టి అందుకే ఆయన న్యాయం చేస్తాడు, దాసనారాయణ గారి లాగా న్యాయం చేస్తాడు అని చెప్పి నమ్మిన వ్యక్తిలో నేను ఒకనున్నా. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దగా ఆయనే పెద్ద, ఎవరు అవునన్నా కాదన్నా ఆయనే పెద్ద, ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆయనే పెద్ద, కెట్టిన వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఆయనే పెద్ద. ఎందుకంటే పని చేసేవాడు కావాలి, పరిష్కరించేవాడు కావాలి, గొడవలు పెట్టేవాడు కాదు. సార్ నాకు డౌట్, మా అసోసియేషన్ ఇన్వాల్వ్మెంట్ లేదంటారు? కాదు, మా అసోసియేషన్ సంబంధం సుప్రీం బాడీ ఛాంబర్ అండ్ కౌన్సిల్ తప్ప ఇది లేబర్ మొత్తం టోటల్ గా ఏంటంటే వేజెస్ అంతా కూడా ఛాంబరే చూస్తుంది. కనుక నేను చిరంజీవి గారిని మధ్యవర్తిగా ఆయన దగ్గరుండి చూడమని చెప్పాయి. ఎందుకంటే అందరి మాట వింటారు కాబట్టి. ఇప్పుడు నా మాట నేను మాట అంటాను, నా మాట కొంతమంది పడదు, కళ్యాణ్ మాట కొంతమంది పడదు, దాము మాట కొంతమంది పడదు, ప్రసన్న మాట కొంతమంది పడదు. ఇప్పుడు మాలో గ్రూపులు ఉన్నాయి, ఇది ఒప్పుకోక తప్పదు. మీరు లేవు అని అలాగే మీకు అక్కడ యూనియన్ లోని గ్రూపులు ఉన్నాయి, యూనియన్ లో 5 గ్రూపులు ఉన్నాయి. యూనియన్ లో 5 గ్రూపులు ఉన్నవాడి గ్రూపు, లేనివాడి గ్రూపు, అసలు పట్టించుకోని గ్రూపు. అంటే చాలా మంది నిజంగా ఏ రోజు తెచ్చుకొని వారు ఏ రోజు షూటింగ్ చేసుకుంటే ఆ రోజే బతుకుతారు వాళ్ళు. వాళ్ళందరినీ ఏంటంటే వీళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళు వాడుకొని ఇక్కడ జిందాబాద్లు కొట్టిస్తూ అక్కడ ఫెడరేషన్ దగ్గర పెడుతూ వీళ్ళు పెద్ద సినిమాలో షూటింగ్ చేసుకోవడానికి పెద్ద సినిమా కొంతమంది మెయిన్ టెక్నీషియన్స్ అంతా వెళ్ళిపోతుంటే ఆఖరికి బలిపశు అయిపోయింది ఎవరండి?
ఆ ఏ రోజు షూటింగ్ ఆ రోజు తీసుకొని డైలీ లేబర్ నష్టపోతున్నారు. అది వాళ్ళకి అర్థం అవుతుంది. ఇక్కడ మా వాళ్ళకి చిన్న సినిమా నిర్మాతలు మమ్మల్ని అడ్డు పెట్టుకొని ఈ పెద్దలు స్ట్రగుల్ అయిపోయి ఆల్రెడీ వాళ్ళు చేసుకుంటున్నారు, మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు. ఇక్కడ ఆడుతుంది నాయకులు తప్ప నిజమైన నిర్మాత కానీ నిజమైన కార్మికుడు కాదు. ఇది కార్మికుడు మన అన్నదమ్ముడు లాంటి వాడు, నిర్మాత మా ఓనరు. కనుక నిర్మాత బాగుంటే మేము బాగుంటాం వాళ్ళు అంటున్నారు, వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుంటే మా సినిమాలు హిట్స్ అవుతాయని మేము అంటున్నాము. కనుక ఇక్కడ ఈ నాయకులు కొంతమంది ఆడుతున్న డ్రామాలు తప్ప నాకు తెలిసి ఇక్కడ ఏ ప్రాబ్లము లేదు. మనం ఎవ్రీ 3 years కి పెంచవలసిన బాధ్యత ఉంది, పెంచాలి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మనం వేజెస్ ఇవన్నీ కూడా కొన్ని కూర్చొని డిస్కస్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇది రెగ్యులర్ గా కరెక్ట్ గా ప్రాపర్లీ చేయట్లేదు అని నేను అంటున్నా. ఇవాళ కూడా మీటింగ్ లో కూడా నేను చాలా క్లియర్ గా ఇదే చెప్పా. మీరు ఇనానమస్ గా తీర్మానం వచ్చింది ఏమని, చిన్న సినిమా నిర్మాతలకి ఎవరు వేజెస్ పెంచము, మేము వేజెస్ పెంచలేము, ఇది ఇనానమస్ తీర్మానం అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇప్పుడు తీర్మానం చేసాం. కిందకు వచ్చి మైక్ లో చెప్తాడు, అదే చెప్పా. దీనికి కట్టుబడి ఉంటారా, లేకపోతే మళ్ళా దీనికి వచ్చి పలానా వాళ్ళు వచ్చారు, మళ్ళా వాళ్ళ పెద్దవాళ్ళంతా వచ్చారు, మళ్ళా మన షూటింగ్లు జరగనేయండి, మన ముందు షూటింగ్లు ఆగిపోతున్నాయి అని చెప్పి మళ్ళా దాన్ని వైలేషన్ చేస్తామా అని అడిగా. నేను మీటింగ్ లో అదే అడిగా, చేస్తామా అని అడిగా. లేదు మనం ఇదే మాట మీద ఉంటాం, ఇదే మాట మీద మన తీర్పు ఇదే అన్నారు. ఆ తీర్పు అదో కాదా అనేది కిందకు వచ్చి మనం మాట్లాడాం. నేను ఒకటి అడిగా, గిల్ట్ లో మేము తేల్చుకుంటామంటే మీరు గిల్ట్ లో అగ్రిమెంట్లు చేసుకోండి, ఇంకా ఛాంబర్ ఎందుకు? ఇక ఛాంబర్ చిన్న సినిమా నిర్మాతలు అన్ని ఆగిపోదాం. ఏదైనా ఒక కట్టుబాటు ఉండాలా, ఒక పట్టుదల ఉండాలి, వాళ్ళకైనా ఉండాలి, మనకైనా ఉండాలి. కార్మికుడిని బతికించండి, చిన్న సినిమాని బతికించండి, పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అందరూ కలిపి రన్నింగ్ చేయండి. అంతే తప్ప సినిమా హిట్ అవ్వాలని మేము కోరుకోవాలా, మాకు కూడా కార్మికుడికి పని దొరకాలని కోరుకోవాలి తప్ప ఇది గొడవలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇది నా ఉద్దేశమే కాదు, ప్రతి ఒక్కరు అభిప్రాయం ఇది. కనుక అందుకే నేను చెప్తాను, ఒక అడుగు ముందు మీరు కిందకి దిగండి, ముందు షూటింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే షూటింగ్ స్టార్ట్ అవ్వకపోతే మధ్యవర్తులు చాలా మంది గొడవలు పెడతారు. ముందు షూటింగ్ స్టార్ట్ అవుతుంటే సామరస్యంగా కూర్చొని మాట్లాడుతూ చేద్దాం. ఇది నేనేమంటానంటే చిరంజీవి గారు ఎంటర్ అయితేనే గానీ ఇది ఒక ఫుల్ స్టాప్ పడదు. ఎందుకంటే ఎవరో ఒక మాట వినాలి. ఇప్పుడు ఎవరైతే చర్చలు జరుగుతున్న వాళ్ళ మాట వినే పరిస్థితుల్లో కార్మికులు లేరు. కార్మికులు ఎవరైతే యువతల సైడ్ నిర్మాతలు కూడా వీళ్ళ మాట వినే పరిస్థితులు లేరు. కనుక ఇద్దరు లేనప్పుడు ఏమవుతుంది, గొడవ జరుగుతుంది. ఆ గొడవకు ఒక పెద్ద మనిషి రావాలి. ఆ పెద్ద మనిషి చిరంజీవి గారిని రమ్మని అడుగుతున్నాం. చిరంజీవి గారు ఆయన ఏమని మిమ్మల్ని రమ్మని అడగలే, మనమే వెళ్ళాం. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా ఉంది, ఇలా జరిగింది, మీ షూటింగ్ ఆగింది కదా, ఎందుకు ఆగింది అని అడిగితే దానికి ఆన్సర్ చెప్పారు. ఓకే నేను 4 రోజుల దాకా వెయిట్ చేస్తా, ఇక అంత తప్ప నేను వెయిట్ చేయను, మీరు చేయగలిగితే చూడండి, లేకపోతే నేను డిసిషన్ తీసుకుంటాను అన్నాడు ఆయన. మరి అంతే కదా, ఆయన సినిమా సంక్రాంతికి ఒకటి ఉంది, విశ్వంబర సినిమా రిలీజ్ ఉంది, 2 సినిమాలు పెండింగ్ ఉన్నాయి, మళ్ళీ బ్రదర్ కొనిదల ఫ్యామిలీ సినిమాలు బోల్డ్ పెండింగ్ ఉన్నాయి. నష్టపోయేది వాళ్ళు కదా, నిర్మాతలు కదా, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అలాగే పెద్ద మనిషిగా చిన్న సినిమా నిర్మాతలు కూడా బాగోగు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. అలాగే కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. అలాగే కార్మికులు పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆయన వీళ్ళు ఏం చేస్తారో చూసి అందరూ కలిపి ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు, వచ్చి అందరితో మాట్లాడతాడు. బాలయ్య బాబు కూడా నేను మాట్లాడుతాను అన్నారు. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఎప్పుడు కూడా దేనికి ఎంటర్ కారు, ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో కూర్చొని సెటిల్ చేయండి అంటే. లాస్ట్ టైం కూడా జరిగినప్పుడు నేను బాలయ్య బాబు గారు నాతోనే మాట్లాడేటప్పుడు కూడా నట్టి అయిపోద్ది అని చెప్పి అది రాత్రి 9 గంటలకు కాల్ఫర్ అయింది, తెల్లవారితో షూటింగ్ చేసుకున్నారు. నేనేమంటున్నానంటే ఏం జరిగినా మంచి జరగాలి, కార్మికుడు బలిపశువు అవ్వద్దు, నిర్మాత బలిపశువు అవ్వద్దు. చిన్న సినిమా నిర్మాతలు పెద్దవాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిసిషన్ తీసేసుకొని మేము షూటింగ్లు చేయము అంటే నష్టపోతాం, మేము షూటింగ్లు చేసుకుంటే 30% ఇస్తే నష్టపోతాం. కనుక మా బాధను పరిగణలో తీసుకోండి. చిన్న సినిమా నిర్మాతల్ని మీ పెద్ద సినిమాలు ఏం పెంచుతారు, మీరు 500 కోట్లు అంటే ఏంటి, 10 కోట్లు అంటే ఏంటి అనేది మీరు ఆ వ్యత్యాసం చూడండి. కార్మికులు కూడా పెద్ద మనసుతో చిన్న సినిమా వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీరు చేయలేదో నేను అన్ను, ప్రతిసారి మీరు 100% చేసుకుంటూ వస్తున్నారు. కష్ట సుఖాల్లో భాగస్వామిగా మీరు పాలు పంచుకుంటున్నారు. నిజంగా మేము యూనియన్ రేట్లు మేము చిన్న సినిమాలు ఇచ్చి ఉంటే మేము సినిమాలు చేయలేం.
కాకపోతే మీరు కూడా మాకు బాధను అర్థం చేసుకుని అరగంట గంట అటు ఇటు గేజ్ పీరియడ్ చేసుకుంటూ వస్తున్నారు. హెల్ప్ చేయలేదు అని నేను చెప్పను. ప్రతి కార్మికుడు సహాయ సహకారాలు అందించబట్టే మేము సినిమాలు చేస్తున్నాం. అలాగే సినిమా నిర్మాత సహాయ సహకారాలు అందించబట్టే మీరు సినిమాలు చేస్తున్నారు. చిన్న సినిమా నిర్మాతలు ఏ రోజు ఆ రోజు మీకు పేమెంట్లు వస్తాయి. పెద్ద సినిమా నిర్మాతలు 2 నెలలకి 3 నెలలకి పేమెంట్లు వస్తాయి. మీరు మేము కష్టపడినా చిన్నవాళ్ళమైనా ఏ రోజు ఆ రోజు పేమెంట్ ఇచ్చేది చిన్నోడే. ఏ రోజు ఆ రోజు షూటింగ్ నడిచి కార్మికుడు కడుపు నింపేది చిన్నోడే. మీకు ఈ రోజు సినిమా థియేటర్ లో సినిమా నింపేది చిన్నోడే. సినిమా థియేటర్ క్యాంటీన్ లో థియేటర్ లో రన్ చేసేది ప్రతి ఒక్కరు చిన్నోడే. అందుకే అంటారు 1000 మంది చిన్నవాడు ఉంటే పెద్దవాళ్ళు 10 మంది ఉంటారు. తప్పట్లు కొడితే 10 మందితో తప్పట్లు కొడితే సౌండ్ రాదు. అదే 90 మంది ఉంటే చప్పట్లు వస్తాయి. తప్పట్ల దాకా మమ్మల్ని వాడుకోవద్దు, మిమ్మల్ని భాగస్వామి చేసుకోండి అని అడుగుతున్నాం. తప్పట్లకే మమ్మల్ని ఉపయోగించకండి, మీ ధర్నాలకే మమ్మల్ని ఉపయోగించకండి. ఇటు కార్మికులకి వర్తిస్తుంది, ఇటు ప్రొడ్యూసర్లకి వర్తిస్తుంది. కార్మికుల్ని ధర్నా కింద వర్తించి వాళ్ళు వాడి మీరు మళ్ళీ పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయి షూటింగ్లకి మమ్మల్ని బలిపస్తం చేయకండి. అలాగే మా చిన్న వాళ్ళందరినీ మీరు ధర్నా దాకా తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి మీ అందరూ మీరు డిసిషన్ తీసుకొని మళ్ళీ మాకు చెప్పకుండా మీరు వెళ్ళిపోకండి. దయచేసి ఇటు న్యాయం జరగాలి, ఇటు న్యాయం జరగాలి. పెద్దవాడు చిన్నవాడు అందరూ న్యాయం జరగాలి. కనుక ఎవరు డిసిషన్ తీసుకున్నా ఛాంబర్స్ తీసుకోవాలి. అగ్రిమెంట్ లో పర్ఫెక్ట్ గా అగ్రిమెంట్ లో సంతకాలు ఉండాలి. 3 సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయం మళ్ళా జరగకూడదు. ఇటు కార్మికుడు బతకాలి, చిన్నోడు బతకాలి, పెద్ద సినిమా బతకాలి. దయచేసి సామరస్యంగా చిరంజీవి గారు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చిరంజీవి గారి దగ్గర కొంచెం దృష్టి పెట్టుకొని చిరంజీవి గారి ఆలోచనతో మంచి ఆలోచనతో వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ రోజు రేపటితో అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్.